అయితే మీరు రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం మీదే గవర్నమెంట్ నడుస్తుంది. అయితే గవర్నమెంట్‌లో ఏంటంటే దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆల్రెడీ మీరు యువత, మీకు యువతలో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. మీరు ఎటువంటి మీరేమైనా ఆరోపణలు ఎదుర్కొంటున్నారా? ఎటువంటి దందాలు అవేమైనా చేశారా? మీకు పార్టీలో ఒక పోస్టింగ్ వచ్చే పరిస్థితుల్లోని మీకు అది రాకుండా పాలిటిక్స్ జరిగాయి అనేది మాకు తెలిసింది. దీని గురించి మీరేమంటారు? దాని గురించి ఎక్కువ మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది సార్. ఎమ్మెల్యే గణబాబు గారితో మీకు ఏ విధమైన సత్సంబంధాలు ఉన్నాయి? సార్ బేసిక్గా నేను ఎక్కడో మూలలో ఉండేవాడిని సార్. నేను నెక్స్ట్ ఇంకా మనం పొలిటికల్కి వచ్చేసరికి యువనేత నారా లోకేష్ మీద మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి మీ ఉద్దేశం ఏంటి? సార్ లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటే గత ప్రభుత్వం అభివృద్ధిలోని ప్రస్తుతం గణబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మీ ఏరియాకి, మీ నియోజకవర్గానికి. ఈయన చేసిన అభివృద్ధి ఏంటి? అప్పట్లో ఉండే ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి చేస్తుంది? సార్ గణబాబు గురించి మాట్లాడుకోవాలంటే సో అంటే దీనికి ఫండింగ్ ఏమైనా వస్తుందా, లేదా మీ సొంతంగా డబ్బులు పెట్టుకుని చేస్తున్నారు? ఫండింగ్ అంటే ఇప్పుడు వచ్చి ఎవరి దగ్గర మనం కలెక్ట్ చేయలేదు. గణగోపాల్ గారు టీఎన్ఎస్ఎఫ్ నాయకుడిగా ఉండేటప్పటికి ఇప్పుడు అతి చిన్న వయసులోనే పిఎంఆర్డీఏ చైర్మన్గా అయ్యారు. సో అప్పుడు ఆయన మీతో ప్రవర్తించిన తీరు, ఇప్పుడు మీతో ప్రవర్తిస్తున్న తీరులో ఏమైనా మార్పు ఉందా, లేదు యాజ్ యూజువల్గా కంటిన్యూ అలా ఉన్నారా? బేసిక్గా అప్పుడు ఆయనకునే షెడ్యూల్లో. వెల్కమ్ టు విసి న్యూస్. నేను జగదీష్. ప్రముఖ సామాజికవేత్త, యువనేత ఎలుసూరి శివకుమార్ గారు మనతో ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి ఆయన బాల్యం, విద్యాభ్యాసం, రాజకీయ ప్రవేశం, సామాజిక సేవా కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనే విషయాలపై ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు మీరు సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు, మీ బాల్యం ఏ విధంగా కొనసాగింది అనేది మా ప్రేక్షకులకు చెప్పండి సార్. నమస్తే అండి, నా పేరు ఎలుసూరి శివకుమార్. నా బాల్యం అంటే చెప్పడానికి అయితే అంత పెద్దగా లేదు, అందరూ బాల్యం లాగే స్టార్ట్ అయింది. మా నాన్నగారు కేవలం రిక్షా తొక్కుని మమ్మల్ని ఎడ్యుకేషన్ కానీ, నాతో పాటు 2 అక్కలు ఉన్నారు, ఎడ్యుకేషన్ అంతా మా నాన్నగారు ఆ రిక్షా తొక్కుని మమ్మల్ని ఏదో చదివించారు. దాంతో పాటు నాకు స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఎడ్యుకేషన్ కంటే స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాను. నేను డిగ్రీ దాకా అలా చదువుకున్నాను. నేను అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి మీరు సేవా కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తున్నారండి? సేవా కార్యక్రమాలు అంటే నాకు ఎలా నా బ్లడ్ లోకి వెళ్ళిందో తెలీదు. నా చిన్నప్పటి నుంచి ఎవరికో ఏదో సహాయం చేయడం అనేది అలవాటు అయింది నాకు. మా మామయ్య గారు ఉన్నారు, మా మామయ్య గారు పొలిటికల్ లో ఉండేవారు. ఆయన చేసిన సేవా కార్యక్రమం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేవాడు. నేను ఇన్వాల్వ్ అవుతూ నాకు కూడా అదే క్రమంలో అది ఆల్పరుచుకున్నాను నేను కూడా. ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ సేవ అనేది మీరు చేస్తున్నారు? అలా అంటే చెప్పలేను, కానీ సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి అయితే కాన్ఫిడెన్స్ గా చెప్పగలను. ఎందుకంటే ఏదైనా ఎవరికైనా సమస్య వచ్చిందంటే ఫస్ట్ ముందుండాలని కోరుకుంటాను. అది ఫైనాన్షియల్ గా కానీ, పరోక్షంగా కానీ, ఫిజికల్ గా కానీ అక్కడ ఉండే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వంతు సహాయంగా హెల్ప్ చేయాలని ఎప్పుడు కోరుకుంటాను. అందరికన్నా ముందుండాలని కూడా కోరుకుంటాను. అయితే ఇప్పటి వరకు ఏ ప్రాంతాల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారండి? ఏరియా అంటే మనకి చోడవరం ఉంది కదా సార్, చోడవరం దగ్గర దొండపత్తి ఏదో ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ అయితే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది, హౌస్ అన్ని కాలిపోయేటప్పుడు మా టీం మొత్తం అక్కడ వెళ్ళి అక్కడ సర్వీస్ చేసామండి. వాళ్ళకి తినడానికి అవసరమైనవి, నెక్స్ట్ బట్టలు కూడా నిత్యావసరాలు మొత్తం అన్ని సమకూర్చడం జరిగింది. ఒక 2 days అక్కడ మేము క్యాంపింగ్ చేసినట్లు చేసి మొత్తం చేసామండి. సో అంటే దీనికి ఫండింగ్ ఏమైనా వస్తుందా, లేదా మీ సొంతంగా డబ్బులు పెట్టుకుని చేస్తున్నారా? ఫండింగ్ అంటే ఇప్పుడు వచ్చి ఎవరి దగ్గర మనం కలెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వంతు సహాయంగా నేను ముందు ఉంటాను. అలానే అంటే ఒక కొత్త జనరేషన్ అలా వస్తూ ఉంటారు నా దగ్గర. అంటే ఎవరికున్న బిజీ షెడ్యూల్లో చాలా మంది ఉంటారు, అన్ని రోజులు సర్వీస్ చేయాలని ఉండదు. కానీ నేను చేస్తూ ఉంటే నా వెనకాల అలాగ ఒక ఫ్లో అనేది ఫాలో అవుతుంది. నా చిన్నప్పటి నుంచి నేను ఏదైనా కార్యక్రమం మొదలు పెడితే దానికి నేనున్నాను అంటూ నా సైన్ చాలా మంది వస్తున్నారు. అలాగా వాళ్ళకైతే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి విషయంలో చిన్న కార్యక్రమం మొదలు పెడితే నేనున్నాను అనుకోని ప్రతి ఒక్కరు వస్తుంటారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అంటే ప్రస్తుత రోజుల్లో కుటుంబాన్ని పోషించడమే చాలా ఇబ్బందిగా పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు సామాజిక సేవలు చేస్తున్నారు. దీనికి మీ కుటుంబం నుండి ఏ విధమైన సహాయ సహకారాలు లభిస్తున్నాయి? కుటుంబం నుంచి అయితే నాది అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం కాదండి, చాలా పేద కుటుంబమే. మా నాన్నగారు చెప్పాను ఆల్రెడీ, ఇదివరకే చెప్పాను, రిక్షా తొక్కనే మమ్మల్ని పోషించారు. కానీ నేను చిన్నప్పటి నుంచి
పడుతున్న ట్రగుల్స్ కానీ ఫైనాన్షియల్గా కానీ కొన్ని నేనంటూ ముందుకెళ్లే విధంగా ఎప్పుడైనా ముందుకెళ్దాం అనుకునేటప్పుడు ఎన్నో ట్రగుల్స్తో వెనక్కే వెళ్ళాను నేను. దాన్ని తలుచుకొని ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో విధంగా సహాయం చేయడానికే చూస్తాను. అయితే ఇప్పుడు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఫ్యూచర్ లో ఏమైనా రాజకీయంగా వెళ్లే ఉద్దేశం ఏమైనా ఉందా, లేకపోతే ఓన్లీ సామాజిక సేవకే పరిమితం అవుతారా? అంటే రాజకీయంగా కూడా నేను ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాను సార్. నేను మన యువనేత లోకేష్ గారి అడుగుజాడల్లో, మన విఆర్ఎండి చైర్మన్ ప్రణవ గోపాల్ గారి అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను. మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గారి ఆయన పిలుపు మేరకు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగినది. ఇప్పుడు నా ప్రయాణం కూడా ఆయనతోనే చేస్తున్నాను. నేను గత 10 సంవత్సరాల నుంచి ఆయనతోనే ప్రయాణం కొనసాగిస్తున్నానండి. అంటే ప్రణవ్ గోపాల్ గారు టీఎన్ఎస్ఎఫ్ నాయకుడిగా ఉండేటప్పటికి ఇప్పుడు అతి చిన్న వయసులోనే విఎంఆర్డీఏ చైర్మన్గా అయ్యారు. సో అప్పుడు ఆయన మీతో ప్రవర్తించిన తీరు, ఇప్పుడు మీతో ప్రవర్తిస్తున్న తీరులో ఏమైనా మార్పు ఉందా, లేదు యాజ్ యూజువల్ గా కంటిన్యూ అలా ఉన్నారా? బేసిక్ గా అప్పుడు ఆయనకునే షెడ్యూల్లో ఆయనకునే అరెస్ట్లు కానీ ఏదైనా సరే ఫస్ట్ ప్రాణం చూసేటప్పుడు రాజకీయం కోసం ఎంత పిచ్చగా ఉంటారా, ఎంత ఇదిగా ఉంటారా అనేది. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూశానండి ప్రణవ్ని. గొంతుకు పట్టుకొని పోలీసులు లాక్కొని వెళ్ళేవారండి, ఫీల్డ్ పట్టుకొని లాక్కొని వెళ్ళేవారు, నిద్రాహారాలు ఉండేవి కాదు. ఆయన చాలా కష్టపడేవారు సార్. ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. కానీ వన్స్ గెలిచిన తర్వాత ఆయన ఏదో ఇంకా మమ్మల్ని పట్టించుకోరేమో అనుకున్నాను. కానీ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా సరే మర్యాదగా పిలుస్తాడు, ఉంటాడు. ఆ ఫంక్షన్ అంతా అయిపోయిన దాకా ఉంటాడు. నెక్స్ట్ మమ్మల్ని పర్సనల్గా లాస్ట్లో పిలిచి కూడా తిన్నారా లేదా ఏంటి అని వాళ్ళ రూమ్లో తీసుకెళ్ళి కూడా మాట్లాడతారు సార్. ప్రణవ్ అన్న అనేది వైజాగ్కి లెజెండ్ లీడర్ అండి. ఇప్పుడు మీరు చేసే సేవా కార్యక్రమాలకి ఆయన నుండి మీకు ఏ విధమైన సపోర్ట్ లభిస్తుందో, ఏమైనా సపోర్ట్ కోరుకుంటున్నారా? ఇలాంటి లీడర్ని, యూత్ లీడర్ని ఇప్పుడు వచ్చి నేను చూడలేదు. ఆ పవర్ఫుల్ మేనరిజం కానీ, ఆ ఎమోషన్ కానీ, ఆ ప్రజల పట్ల అతనికి ఉన్న శ్రద్ధ కానీ, ఇప్పుడు మన డెవలప్మెంట్ చూసుకుంటే వైజాగ్ అన్నయ్య వచ్చిన తర్వాత చాలా బాగా ఉందండి. నెక్స్ట్ వన్ పెద్దవారికి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, చాలా గౌరవం ఇస్తాడు అందరికీ. ఒక ఆఫీసర్స్తో కూడా చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడతాడు, స్నేహపూర్వకంగా మాట్లాడతాడు. తన కింద పనిచేసే వాళ్ళకి కూడాను అన్నయ్య చాలా ప్రేమగా చూసుకుంటాడు. అదే అందువల్లే అంత చిన్న వయసులో విఎంఆర్డీఏ చైర్మన్ అవ్వగలిగారండి. అది నెక్స్ట్ ఎమ్మెల్యే గణబాబు గారితో మీకు ఏ విధమైన సత్సంబంధాలు ఉన్నాయి? సార్ బేసిక్గా నేను ఎక్కడో మూలలో ఉండేవాడిని సార్. నేను కామన్గా మా నీ పూర్పుల నుంచి బాగా వచ్చాను. అలాంటిది సార్ గణబాబు గారు వాళ్ళ అబ్బాయితో కలిపి నేను కవర్లో తిరుగుతాను సార్. వాళ్ళ అబ్బాయితోనే సమానంగా చూస్తారు. ప్రతి విషయంలోనూ కూడా యువతని మాత్రం ముందుకి ప్రోత్సహిస్తుంటాడు రాజకీయంగా. బేసిక్గా చెప్పాలంటే ఆయన శిష్యరికంగా ఉండడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆయన నాలాంటి వాళ్ళకి చాలామందికి వానమాలు దిద్దారు. కానీ ఆయనలో ఉండే లీడర్షిప్ కానీ, నెక్స్ట్ వన్ విజన్ సార్. నేను చంద్రబాబు నాయుడు గారిని చాలా ఇష్టపడేవారిని. ఆయన తర్వాత ఇప్పుడు టాప్ లీడర్స్ సార్ మనకి వైజాగ్కి మా గణబాబు గారు. ఆయన ఏదైనా కార్యక్రమం మొదలు పెడదాం అనుకుంటే దానికి 10 రోజులు గ్యాప్ తీసుకుంటే 8 రోజులైనా పూర్తి చేసే సత్తా ఉండే వ్యక్తి. మా ప్రాంత అభివృద్ధి ఆయన వల్ల చాలా 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 సూపర్గా జరిగిందండి. అయితే మీరు రాజకీయాల్లో ఉన్నారు, ప్రస్తుతం మీదే గవర్నమెంట్ నడుస్తుంది. అయితే గవర్నమెంట్లో ఏంటంటే దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆల్రెడీ మీరు యువత, మీకు యువతలో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. మీరు ఏమైనా ఆరోపణలు ఎదుర్కొంటున్నారా? ఎటువంటి దందాలు అవి ఏమైనా చేశారా? సార్ ఇప్పుడు కామన్గా మా ప్రభుత్వంలో ఇలాంటి దందాలు అనేవి ఉండవండి. నెక్స్ట్ ఆ విషయంకి వస్తే మా ఏరియా గణబాబు గారు క్లీన్ సీట్గా ఉంటారు సార్. ఇలాంటి వీటికి తావెవరు ఎంకరేజ్ చేయరు. యువత నాకు ఎవరైనా సరే సపోజ్ ఏదైనా మంచి పని మీద, ఏదో కాలేజ్ పని మీద కానీ, స్కూల్ పని మీద కానీ, ఏదో ప్రాబ్లం ఉంది, హాస్పిటల్ పని మీద ఉంటే ఫ్యాక్షన్ సెకండ్లో నేను అలర్ట్ అయ్యి సార్తో మాట్లాడి వాళ్ళకి అన్నీ చేపిస్తాను సార్. కాదు స్టేజ్ను సెటిల్మెంట్ అంటే మ్యాక్స్ తప్పు కనుకోకండి, ఎవరి ఫోన్ కూడా ఎత్తాను సార్ నేను. సో లాస్ట్ టైం మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండేది, అప్పట్లో మీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? బేసిక్గా అప్పుడే నాకు మ్యారేజ్ అయ్యింది సార్ రీసెంట్గా, బాబు. తర్వాత 2 కమల పిల్ల కూడాను. మేము టీఎన్ఎస్ఎఫ్లో అప్పుడు నేను చేసేవాడిని సార్ ప్రణవన్నతోని. మా మీద నార్మల్గా చిన్న ఇట్లకే మాకు అరెస్టులు ఉండేవి. నెక్స్ట్ వన్ మా మిస్సెస్ గారు కూడా డెలివరీ టైం అది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, నన్ను అరెస్ట్ చేశారు సార్.
మరి అప్పుడు ఎలా ఎవరు మీ వైపు సపోర్ట్ తీసుకున్నారు మీరు బయటికి రావడానికి గల పరిస్థితులు? లోకేష్ గారు స్పందించి ప్రణవన్నతో మాట్లాడి వెంటనే మా దగ్గరికి వచ్చి ప్రణవన్న గారు తీసుకొచ్చేవారు. ప్రతి విషయంలో కూడా మాకు లోకేష్ అన్న గారు సపోర్ట్ అయితే ఫుల్ ఫ్లెక్సిడ్గా ఉండేది. లోకల్లో ఇప్పుడైతే ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మేము చేసే పోరాటంలో వాళ్ళు మా వెనకాతలో ఉండేవారు. మాకు చాలా సపోర్ట్గా ఉండేవారు. మాకు చాలా యువతకి చాలా సపోర్ట్గా ఉండేవారు. మేము చేసే ప్రతి పోరాటంలో వాళ్ళు వెనకని ఉండేవారండి. అంటే మీరు బాక్సర్ అని విన్నాము, దానికి తోడు మీతో యువత కూడా ఎక్కువగా తిరుగుతున్నారని మాకు తెలిసింది. దీని గురించి మీ స్పందన ఏంటి? అంటే ఎటువంటి గొడవలకు వెళ్తారా? ఏమైనా సెటిల్మెంట్లు చేయరు అంటున్నారు, ఏమైనా ప్రీవియస్ చేసినవి ఏమైనా ఉన్నాయంటారా? సార్, బాక్సింగ్ అనేది బేసిక్గా ఎవరికి తెలీదు. నా పర్సనల్ ఫ్రెండ్స్కి కొందరిగా తెలుసు. ఎందుకంటే నేను రోడ్డు మీద ఎప్పుడు గొడవలు ఆడను, ప్రొఫెషనల్గా ఉంటాను. ఎవరైనా గొడవలు ఆడినా సరే నేను తలదించుకొని ఉంటాను, కానీ నేను బాక్సింగ్ అనేటట్లు ఎప్పుడు బిహేవ్ చేయను. కొంతమందికి యువతకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా నేను జరిగింది కొంత టైంలో. కాకపోతే మా ఇంట్లో అనేది అది కొంచెం సెట్ అవ్వదు. మా మదర్కి ఎప్పుడైతే బాగాలేదో ఇంకా అప్పుడే బాక్సింగ్ ఫీల్డింగ్ అనేది వదిలేసాను సార్. ఇప్పుడు నాకు ఎవరైతే పర్సనల్గా కోచింగ్ చెప్పేవారో గాంధీరామ్ గారండి. ఇప్పుడు మన టీమిండియా సెలెక్టెడ్ కోచ్ గాంధీరామ్ గారండి. అయితే ఇప్పుడు దానికి తోడు ఏంటంటే మీరు సేవా కార్యక్రమాలు అనేవి చేస్తున్నారు. ఇది ఓన్లీ విశాఖపట్నం జిల్లాకే పరిమితమా, లేదా ఇంకా మిగతా జిల్లాల్లో ఏమైనా చేశారా, లేదా ఏమైనా చేసే ఉద్దేశం ఉందా? సార్, బేసిక్గా ఫైనాన్షియల్గా నేను బాగా కొంచెం వీక్ సార్. అలా అని కుటుంబం భారం మొత్తం నా మీదే ఉంటుంది. నాకు ముగ్గురు పిల్లలు. నెక్స్ట్ మా తండ్రి మా అమ్మగారు కూడా ఉన్నారు. నేనే వాళ్ళు చూసుకోవాలి. నేను బేసిక్గా నాకునే సంపాదనలో 50% కన్ఫర్మ్ నేను ఏదైనా హెల్ప్ చేయడానికే పెడదాం అనుకుంటాను, పెడతాను కూడాను. ఇన్ ఫ్యూచర్ నా ఫైనాన్స్ స్టేటస్ బాగుంటే నేను చాలా చేస్తానండి, ఇంకా ముందుకు వెళ్తాను. నాకు సపోర్ట్ ఉంది, అది కూడా యువత సపోర్టే ఉంది. ప్రతిదీ నేను ఏ వర్క్ చేసినా సరే నేనున్నాను అనుకుంటూ నా వెనకాతలు ఉంటారు చాలామంది యువత. వాళ్ళకి మరీ 10 సార్లు థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఏ చిన్న కార్యక్రమం తలపెట్టినా వాళ్ళందరూ కొండంత స్థాయిలో నా ముందు నా వెనకాతలో ఉంటారు. వాళ్ళందరికీ ధన్యవాదాలండి. సో అదేవిధంగా అంటే ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇది ఏదైనా ట్రస్ట్ ద్వారా చేస్తున్నారా, లేకపోతే ఫ్యూచర్లో ట్రస్ట్ పెట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? సార్, అది నా డ్రీమ్ సార్. అది నా చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఇష్టమైన డ్రీమ్. ఎందుకంటే నా జోబులో ఒక 100 రూపీస్ ఉంటే ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఎవరైనా బెగ్గింగ్ చేస్తే వాళ్ళకి మన ప్రభా హోటల్ ఉంటుంది సార్. ప్రభా హోటల్ దగ్గర 80 రూపీస్ మీల్స్ తీసుకొని 20 రూపీస్ వాటర్ బాటిల్ కొనేసి చేసి నేను వెళ్ళేవాడిని సార్. అది నా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది సార్. సేవా గుణం అనేది అలవాటు అయ్యింది. అది ఇన్ ఫ్యూచర్ నేను చేస్తాను సార్. కానీ ఫైనాన్షియల్గా ట్రస్ట్ అనేది చిన్న మాట కాదు సార్, అది చాలా పెద్ద మాట. దానికి ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఫుల్ ఫ్లెక్సిడ్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది స్టాండర్డ్గా ఉండాలి. ఎందుకంటే ఎవరో ఇస్తే చేద్దాం అనేది కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ముందుగా నేను ముందుకు వెళ్ళాలి. వెళ్తే నా వెనకాతలో వచ్చేవాళ్ళు 100ల్లో 1000ల్లో ఉన్నారు, భవిష్యత్తులో అది లక్షల్లో కూడా కావచ్చు. కరోనా టైంలో మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారండి? కరోనా టైంలో అయితే ఇంకా అది చెప్పక్కర్లేదు సార్. ఎందుకంటే అందరూ కరోనా అని భయపడితే నేను ఈ స్టేషన్లోను, ఇక్కడ హాస్పిటల్ దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర ఫుడ్ బ్యాగ్స్ పట్టుకొని నా వెనకాల ఒక 20 మెంబర్స్ టీం ఉంటుంది సార్. ఎప్పుడూను నా సై అంటే సై అని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాం. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత ముందుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయడం, మా వంతుగా మా చిన్న కార్యక్రమాలు మేము చేసాం సార్. దురదృష్టం సార్ ఏమైందంటే నాకు సెకండ్ వేవ్లో పాజిటివ్ వచ్చింది. చిన్న బాబు, చాలా సఫర్ అయ్యాను. కానీ దేవుడి దయ వల్ల నేను చేసే సేవా కార్యక్రమాల వల్ల, ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల, ఆ ప్రజల ఆశీస్సుల వల్ల నాకు ఏమీ అవ్వలేదు. కాకపోతే మనీ అయితే ఖర్చు అయింది. అదంతా మా మిస్సెస్ గారి దగ్గరుండి చూసుకున్నారు. తను బెడ్ లేకపోయినా సరే తను ఒక బయట ఉండేవాడు నేను హాస్పిటల్లో, తనే సర్వీస్ చేసేది. చాలా డేరింగ్గా చేసింది నా కోసం. ఇప్పుడేం కాదు సార్, ప్రతి విషయంలోనూ నా మిస్సెస్ నాకు సపోర్ట్ సార్. ఏ విషయంలోనైనా సరే తనే ఉంటుంది, తనే ఎంకరేజ్ చేస్తుంది. నేనున్నానంటే నువ్వు వెళ్ళు అంటే సార్. నాకు దొరకడం మాత్రం మా మిస్సెస్ చాలా అదృష్టం. నా లవ్ మ్యారేజ్ కూడా. ఓకే, అయితే మీరు అప్పుడు మన రాజకీయ రంగ ప్రవేశం
అప్పుడు ఉండేది అని టీఎన్ఎస్ఎఫ్లో ఉండేవారు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా అంటే కార్పొరేటర్గా లేదా ఏమైనా పొలిటికల్గా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా? సార్ పొలిటికల్గా అయితే నేను ఉంటాను సార్. కార్పొరేటర్ అనేది చాలా పెద్ద మాట నాకు. నాయకులు ఉన్నారు సార్. ఎందుకంటే రాత్రి అనక పగలనక కష్టపడే నాయకులు చాలా ఉన్నారు. సపోజ్ మా ఏరియాకి వస్తే మా వార్డు 91 వార్డు అండి. అనుష మేడం గారండి, మేడం గారు ఉన్నారండి. ఆవిడ లాస్ట్ ఇయర్ కూడా కార్పొరేట్ కానీ పోటీ చేశారు. దురదృష్టవశాత్తు ఒక 1000 ఓట్లతో తను ఓడిపోయారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి దాకా ప్రజల్లోనే ఉంటారు, ప్రజల్లోనే అన్నీ చేస్తారు. నెక్స్ట్ వన్ మా ఏరియా రోడ్లో ఇంత బాగా ఉండేవి కాదు సార్. ఇప్పుడు కార్పొరేటర్గా అవతల వైసీపీ ఆవిడ గెలిచినా సరే ఆవిడ ఇప్పుడు వచ్చి మాకు కనుచూపునర్లో కనబడలేదు, గెలిచినప్పుడు కనబడదు సార్. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సొంతగా తన భుజాలపై భారాన్ని మోస్తూ ప్రతి వీధి మా ఏరియా చూడండి సార్, స్లమ్ ఏరియా, కానీ ప్రతి ఏరియా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది సార్. ఇప్పుడు ఆవిడ దగ్గరుండి అనుష గారు మొత్తం రోడ్లు వేయించేస్తారు. మాకు చిన్న ఎవరైనా ప్రాబ్లం అనగానే తను ముందుంటారండి. తన కార్పొరేటర్ క్యాండిడేట్లా ఫీల్ అవ్వరు, ఒక కార్యకర్తలా ఫీల్ అవుతారు. ఒక లెజెండ్ లీడర్ సార్ తను. ఎందుకంటే ఒక శివంగా అనుకోవచ్చు. ఓకే, ఇంకా మీకు పార్టీలో ఒక పోస్టింగ్ వచ్చే పరిస్థితుల్లోని మీకు అది రాకుండా పాలిటిక్స్ జరిగాయి అనేది మాకు తెలిసింది. దీని గురించి మీరేమంటారు? దాని గురించి ఎక్కువ మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది సార్. బేసిక్గా అన్ని చోట్ల ఉండేది ఇదే సార్. అంటే కామన్గా ఎవరో వచ్చి ఏదో అయిపోతారంటే ఇక్కడ జరగలేని పని సార్ అది. బేసిక్గా ప్రపోజల్స్ వచ్చాయి, పైనుంచి ప్రపోజల్స్ వచ్చాయి. మా గణబాబు గారు కూడా మనకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుంటారు సార్ ఏం చేయాలన్నా సరే. అది దైవ నిర్ణయం కూడా ఉండాలి. కొన్ని ఎదుర్కొన్నాను నేను, కానీ నాకు అంత నెగిటివ్గా ఏది మాట్లాడడం ఇష్టం ఉండదు. అంత పాజిటివ్గా ఉండాలనుకుంటాను. ఎందుకంటే మనం పాజిటివ్గా ఉంటే మన చుట్టుపక్కల కూడా పాజిటివ్గా ఉంటుంది. మా సార్ని నమ్ముకున్న వాళ్ళకి అందరికీ సార్ ఎప్పుడు అన్యాయం చేయలేదు. అది కన్ఫామ్ త్వరలో అనౌన్స్ చేస్తారు. వెయిటింగ్ సార్ నేను. సో ఆ గుడ్ న్యూస్ గురించి మేము కూడా వెయిట్ చేస్తాం. కేరళలో స్వచ్ఛంద సంస్థలో మీరు మేజర్ పర్సన్ అని విన్నాము. అక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు అనేది కొంచెం ప్రేక్షకులకు చెప్పండి సార్. కేర్ అండ్ లవ్ అనేది మేజర్ పర్సన్ అయితే నేను కాదు. సార్ ఉన్నారు, నెక్స్ట్ హైమా గారు ఉన్నారు. హైమా గారు అని మా ఫ్రెండ్ యుఎస్లో ఉంటారండి. వాళ్ళ హస్బెండ్ కోమారావు గారండి. అది శ్రీకాకుళంలో ఉండేది ట్రస్ట్. మన వైజాగ్కి 2014-13 వచ్చింది సార్. నేను రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళు ఏదో డొనేషన్ కనెక్ట్ చేస్తున్నారు. అప్పుడు వైజాగ్ కొత్త వాళ్ళు డొనేషన్స్ ఏవో కలెక్ట్ చేస్తున్నారు. నాకు ఒక పిచ్చి ఉంది ఏంటంటే ఇలాంటి సేవా కార్యక్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ అంతా అక్కడికి వెళ్తుంది. వాళ్ళు ఏంటి నిజమా కాదని కూడా వాళ్ళ వెనకాల ఫాలో అయ్యాను సార్. నేను వెళ్ళేటప్పుడు ట్రస్ట్కి వెళ్తేప్పటికి ఇక్కడ నిజమే పిల్లలందరూ చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మెంటల్గా ఫిజికల్గా వాళ్ళ చలనం తెలియదండి. నెక్స్ట్ డెఫ్ అండ్ డమ్ ఉంటారు. నెక్స్ట్ వన్ ఫుల్గా ఇంకా మైండ్ వాళ్ళకి పెయిన్ కూడా తెలియదు సార్. ఈవెన్ ఒక దెబ్బ తగిలితే అది దానికి నొప్పికి ఆడవాలనే పెయిన్ కూడా మైండ్ తెలియదు. అలాంటి పిల్లలు ఉంటారు సార్ వాళ్ళు. నేను వెళ్ళాను, చూశాను, మేడం గారితో మాట్లాడాను. నేను వెళ్ళిన తర్వాత ఒక టీం ఫామ్ అయింది సార్. కాలేజ్ మన బొల్లా కాలేజ్ దగ్గర ఉండేవారు చాలా స్టూడెంట్స్. ప్రజం కాలేజ్ ఉంది కదండి, అక్కడ కూడాను చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒక బ్రదర్ సిస్టర్స్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటాం. స్టిల్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము సర్వీస్ చేస్తున్నామండి. మెయిన్ హైమా గారు దీని ఫౌండర్, హైమా గారి హస్బెండ్ గారు ఫౌండరు. ఆవిడ అడుగుజాటలో మేము కూడా నడుస్తాం. కానీ మా వంతుగా ముందు మేము చాలా స్పీడ్గా ఉంటాం సార్. ఆ కార్యక్రమాలు దానికి సంబంధించిన ఏవైనా సరే. అందులో ఒక అమ్మాయి ట్రైన్ అని ఒక అమ్మాయి ఉంటుంది. తనకి ఏంటంటే చెయ్యి ఊడిపోయింది సార్. ఒకసారి చెయ్యి ఉంటే ఊడిపోతే తన పెయిన్ తెలియట్లేదు. పెయిన్ తెలియదు, బ్లడ్ అంతా కాట్ అయిపోయి బాగా స్పాయిల్ అయిపోయింది అది హ్యాండ్. అప్పుడు డాక్టర్ కేజీ తీసుకెళ్తే ఆ హ్యాండ్ తీసేయాలన్నారు సార్. అప్పుడు మనకునే ఇంప్లూయెన్స్ మనం యూజ్ చేసి నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ని డాక్టర్స్ని అందరినీ గ్యాదర్ చేసి తనకి అట్ ఏ టైము స్పాట్లో సర్జరీ చేసి చెయ్యి ఫిక్స్ చేశారు సార్. ఇప్పుడు అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది, బాగా ఉంది సార్. అంటే ఇప్పుడు ఈ ట్రస్ట్కి సంబంధించి ఫండ్స్ ఏమైనా కలెక్ట్ చేస్తారా, లేకపోతే అంతా హైమా గారు మీరే అంతా చూసుకుంటారా అండి? ఫండ్స్ అయితే పెద్దగా రావు సార్. కానీ హైమా గారు మెయిన్ ఆవిడే లీడ్ చేస్తారు. తనకు వచ్చే దాంట్లో మ్యాక్స్ 50% తనకే పెడుతుంది. బేసిక్గా ఇప్పుడు ఆ కిరణ్లోకి సొంత భవనం కూడా లేదు సార్, రెంటెడ్. మేడం గారే అక్కడి నుంచి రెంట్ పే చేస్తుంటారు. నెక్స్ట్ వన్ నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండేవాళ్ళు అలా ఎవ్రీ మంత్లో అలా బర్త్డే చిన్న ఏదైనా కార్యక్రమం అయినా సరే అక్కడే చేసుకుంటారు.
సో ఎక్కడండి ఈ సంస్థ ఆఫీస్ ఉండేది? సార్ మాధవ్ ధర లాస్ట్ బస్ స్టాప్ ఉంది కదా సార్, మా బస్ స్టాప్ దగ్గర ఉంటుంది సార్. అక్కడ పొల్యూషన్ కంట్రోల్ అని ఉంటుంది, దాని ఆపోజిట్లోనే ఉంటుంది సార్, కేర్ అండ్ లవ్. ఒకసారి మీరు కూడా విజిట్ చేస్తే బాగుంటుంది సార్. నెక్స్ట్ ఇంకా మనం పొలిటికల్కి వచ్చేసరికి యువనేత నారా లోకేష్ మీద మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి మీ ఉద్దేశం ఏంటండి, మీ అభిప్రాయం? సార్ లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చాలా దీనిగా అనేవారు సార్, పప్పు 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 అనేవారు. నాకు తెలియదు, నాకు చంద్రబాబు నాయుడు ఫాలోవర్ సార్, మా ఇంట్లో అందరు చంద్రబాబు నాయుడు ఫాలోవర్. లోకేష్ గారు అంటే తెలియదు నాకు ఓపెన్గా. నేను స్టార్టింగ్ లోకేష్ గారు సాక్షి ఛానల్ మీద ఒక కేసు వేశారు సార్. ఆ కేసులో వచ్చారండి ఆయన. వచ్చి నాకు తెలియదు, నేను ఆయన పక్కన నించున్నాను. అన్నయ్య వచ్చారు, లోకేష్ అన్నయ్య గారు వచ్చారు, వచ్చి నా పక్కన ఉన్నారు, నించున్నారు. అమ్మ సాక్షి రా అని పిలిచారు సార్. ఫస్ట్ కౌంటర్ నేను ఇలా ఉన్నాను, ఇలా చూశాను. అన్నయ్య మాట్లాడే మాటలకి నేను పెదైపోయాను సార్. ఏంటి జనాలు ఎలాగనుకుంటున్నారు, అన్నయ్య స్పీచ్ చూస్తే ఎలాగుంది, నాయకుడు అంటే యువ నాయకుడు ఇతనిలాగా ఉండాలి. ఆ స్పీచ్లో సార్ మనం బేసిక్ ఆ స్పీచ్ వింటుంటే అన్న రోమాలు పుంజుకొస్తాయి సార్. ఎందుకంటే అలా ఉంటుంది స్పీచ్. ఏదైనా చాలా పద్ధతిగా మాట్లాడతాడు, ఏదైనా పద్ధతిగా సమాధానం చెప్తాడు. నెక్స్ట్ ఉన్న విజన్ లీడర్ సార్. మొన్న ఫుట్బాల్ అని యూట్యూబ్లో పెట్టగానే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో అధికార యంత్రాన్ని అంతా కదిలించి ఆయన కూడా వెళ్ళి కులం చూడడం, మతం చూడడం, విభేదాలు చూడడం అనేట్లు ఎవరో చిన్న అబ్బాయి తిన్న ప్లేట్లో తను మళ్ళీ తిని తను ప్లేట్ కడిగి మళ్ళీ థ్యాంక్స్ చెప్పి ఆ వినయత అనేది అన్నయ్య దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి సార్. మంచి లీడర్, మంచి పవర్ఫుల్ లీడర్ చూసాను సార్. మా 90s కిడ్స్ చంద్రబాబు నాయుడుతోనే అయిపోయింది అనుకున్నాం, కానీ ఒక యువ లీడర్ని అనేది మనం చూసాం సార్. ఓకే, అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది నెక్స్ట్ 15 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వంగానే కొనసాగుతాము అనేది అనౌన్స్ చేసింది. అయితే క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి ఉందంటారా? సార్ కూటమి గురించి మాట్లాడచ్చో మాట్లాడకూడదో తెలీదు. నేను అంత పెద్దవాడిని కూడా కాదు. బేసిక్గా నేను మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను సార్. నేను వైసీపీ ప్రభుత్వానికి ధీటుగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. కావాలంటే ఆ వీడియో క్లిప్ మీకు పంపిస్తాను. ఎలా అంటే సార్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చాలా పొరపాటు పని సార్. ఆయనకి సజెషన్ అనుకోండి ఇది. ఎందుకంటే ఒక 7-10 వయసు ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది చాలా రాంగ్ సార్. అది భస్మాసురుడు తన నెత్తి మీద తను చేయి పెట్టుకొని ఎలా అయితే నాశనం అయ్యాడో అదే రిపీట్ అయింది సార్ ఇక్కడ. ఆ 7-10 వయసు ఉన్న పెద్ద వ్యక్తిని అరెస్ట్ చేయగానే మా పవన్ కళ్యాణ్ గారు చెలించిపోయి నిద్రాహారాలు కూడా పక్కన పెట్టి నేనున్నా మీ సైన్యంలో నేను ఒకడున్నా అనేసి వచ్చి లోకేష్ గారితో మాట్లాడి భువనమ్మతో మాట్లాడి భువనమ్మ గారికి ధైర్యాన్ని చెప్పి ఆయన నించున్న తీరుని చూసి మా యువత అంతా పవన్ కళ్యాణ్ గారి సినిమాయే కాదు, సినిమాలోనే లీడర్ కాదు, రియల్ హీరో, రియల్ లీడర్ అని ఆ వెనకాతలో ఉన్నాం సార్ మేము. ఆయన అంటే క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితులు కన్ఫర్మ్గా ఉన్నాయంటారు? ఉన్నాయి సార్, తప్పకుండా ఉన్నాయి. కాకపోతే కొందరికి పడదు సార్. అంటే ఇప్పుడు ఫస్ట్ బురద జాల చక్కగా ఉన్న గోడ మీద బురద జాలం అంటే ఎవరికైనా సరదా కదా సార్. ఇప్పుడు నాయకులు బాగా ఉన్నారు, కూటమి ప్రజలు బాగా ఉన్నారు, లీడర్స్ బాగా ఉన్నారు సార్. కూటమి ప్రభుత్వం ఇంకొక 15 సంవత్సరాలు కొనసాగిస్తే మన విశాఖపట్నం కానీ మన ఆంధ్రప్రదేశ్ని కానీ ప్రపంచ పటంలో మొట్టమొదటి సిటీగా చూడొచ్చు సార్. ఎందుకంటే అంత డెవలప్మెంట్ కనబడుతుంది సార్. డెవలప్మెంట్ అనేది ఎక్కడో లేదు సార్, మన కళ్ళ ముందే చూసాం హైదరాబాద్ సార్. హైదరాబాద్ని మన 90 కిడ్సే సార్. మేము ఎప్పుడో పుట్టలేదు, మొన్న పుట్టలేదు, 90 కిడ్స్ కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది మా కళ్ళ ముందే అయింది సార్. అది ఇప్పుడు వైజాగ్ కూడా మా కళ్ళ ముందు శరవేగంగా అవుతుంది సార్. ఇంకో 15 సంవత్సరాలు మా కూటమి ప్రభుత్వం ఇలా కొనసాగితే మా పిల్లల భవిష్యత్తులు కానీ, మా విశాఖపట్నం భవిష్యత్తు కానీ, మా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కానీ ఇంకా ప్రపంచ చరిత్రలో ధీటైన ఒక హిస్టరీగా రిపీట్ అవుతుంది సార్. ఓకే, అయితే దీంతోపాటు గత ప్రభుత్వం అభివృద్ధిలోని ప్రస్తుతం గణబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మీ ఏరియాకి, మీ నియోజకవర్గానికి. ఈయన చేసిన అభివృద్ధి ఏంటి? అప్పట్లో ఉండే ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి చేస్తుందా? సార్ గణబాబు గురించి మాట్లాడుకోవాలంటే నేను ఎక్కువ మాట్లాడలేను, కానీ నాకు తెలిసింది చెప్తాను సార్ కొద్దిగా గొప్ప. ఈజ్ లెజెండరీ లీడర్ సార్.
అంటే కామన్గా మా కొండవాళ్ళ ప్రాంతాలంతా వాటర్కి ఇబ్బంది. చాలా దూరం వెళ్ళేవారు సార్. బోరింగ్ ఉండేది, లేదంటే జీవన్స్ పైపులు ఎక్కడో ఉండేవి, ఎప్పుడో టైం వచ్చేది. కానీ వాటర్ మనకు కొరత ఎక్కువ కాబట్టి వాటర్ కోసం సుమారు 4-5 కిలోమీటర్ల దూరం వెళ్ళి వాటర్ బిందెతో పట్టుకొని వచ్చి కొండవాళ్ళ ప్రాంతాలు పట్టుకెళ్ళేవారు సార్. మా గణబాబు గారు మొట్టమొదటిగా గెలిచిన వెంటనే ఇంటింటికి కొలై వచ్చింది సార్. నిజంగా మా ఏరియాలో ఆడవాళ్ళు అయితే గణబాబు గారికి చేతులకి దండం పెట్టుకుంటారు సార్. ఎందుకంటే ఇంటింటికి కొలే సార్. ఎక్కడో 5 కిలోమీటర్లు వెళ్ళి నడుచుకొని తాగడానికి తెచ్చుకునేవాళ్ళం సార్ నీళ్ళు. ఇప్పుడు ఎవరింటికి వాళ్ళు కొలై రావడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. సో మీరు ఇంత చిన్న వయసులోనే ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మీ సేవా కార్యక్రమాలు మొత్తం స్టేట్ వైజ్ విస్తరించాలని, అదేవిధంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. మీ అమూల్యమైన సమయాన్ని మా ప్రేక్షకులకి అందించినందుకు నమస్కారం సార్. చూసారుగా విసి న్యూస్ ముఖాముఖి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో, మరో ప్రముఖమైన వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విసి న్యూస్.